ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభాస్ సినిమాలో మాస్ నెంబర్ పడి చాలా ఏళ్లైంది. చాలా కాలంగా తన సినిమాలో అసలు మాస్ సాంగ్ చేసిందే లేదు. డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఈ గ్యాప్ ని ఏ దర్శకుడు తీర్చిపోతున్నాడు? ప్రభాస్ వరుస ప్రాజెక్టులు చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సాంగ్స్ విషయంలో మాస్ ఆడియన్స్ ని గత కొంతకాలంగా సాటిస్ఫై చేయడమే మర్చిపోయాడు. బాహుబలి 1, సాహోలో మాత్రమే ఐటమ్ నెంబర్స్ పెట్టాడు. ఆ తర్వాత ఐటమ్ సాంగ్, మాస్ సాంగ్ అంటూ ఏది అతని సినిమాలో కనిపించిందే లేదు. ఆ మాటకొస్తే మాస్ సాంగ్ ఇరికించే స్కోప్ ఆయా సినిమాల్లో లేకుండా పోయింది. కల్కి 2898 ADలో మాత్రం ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలని చూస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే ఒక మాస్ సాంగ్ ని మేకర్స్ చిత్రీకరించారు. అలానే ఇతర సాంగ్స్ కూడా ఆడియన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ని అలరిస్తాయట. దర్శకుడు నాగ్ అశ్విన్, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఆల్ సాంగ్స్ అలానే BGM విషయంలో కేర్ తీసుకున్నారు. మరి అంతగా కేర్ తీసుకొని చేసిన ఆ మాస్ నెంబర్ ఎలా ఉండబోతోంది? ఇక్కడ డార్లింగ్ ఫిల్మ్ లో మాస్ నెంబర్ పడినా ఆ పాటలో మన హీరో డాన్స్ ఏదో చేసేస్తాడు అని చెప్పుకోవడానికి లేదు. మోకాలికి జరిగిన సర్జరీ కారణంగా స్టెప్స్ ఆశించడానికి లేదు. నిలబెట్టి మాస్ సాంగ్ కొట్టేస్తారు అనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది. ఎటొచ్చి కల్కి లాంటి ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ కి ఈ మాస్ నెంబర్ ఎంతవరకు సెట్ అవుతుంది అన్నది చూడాలి.